Hi viewers, this is your Recipe Creations. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే గూగుల్ సెర్చ్ యానిమేషన్. సో ముందుగా మనం దాని యొక్క ప్రివ్యూని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక న్యూ ప్రాజెక్ట్ని తీసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే కంట్రోల్ ఎన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంపోజిషన్లోనే ఉంచి సో సెర్చ్ యానిమేషన్ అనేసి రాస్తున్నాను. సెర్చ్ యానిమేషన్ పెట్టాను. సో టైటిల్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే 1920 అండ్ 1000 ఏంటి. సో ఫ్రేమ్ రేట్ వచ్చేసి 29.97 10 seconds అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ గూగుల్ అండ్ కల్చర్ అండ్ సెర్చ్ ఇలా 3 బటన్స్ ఉన్నాయి కదా. ఈ మూడు బటన్స్ నేను ఇందులోకి డ్రాగ్ చేసుకున్నాను. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గూగుల్ బటన్ డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకుని గూగుల్ స్కేలింగ్ వచ్చేసి ఒక 50% ఇచ్చుకుంటాను. సో మరి పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే ఒక 30% ఇచ్చుకుంటాను నేను. ఓకే, నైస్. దీన్ని ఇలా కొంచెం సెంటర్కి నుంచి మీదకి డ్రాగ్ చేస్తున్నాను. సో సెంటర్ ఫ్రేమింగ్ ఉందా లేదా అనేది మీరు టైటిల్ యాక్షన్లో చూసుకోండి, కరెక్ట్గానే ఉంది. సో దాని తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, రెక్టాంగులర్ టూల్ ఉంది కదా పైన. సో క్యూ అనమాట, కీబోర్డ్లో క్యూ అనే షార్ట్ కట్ కొట్టినా అది వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్ చేసుకొని లైట్ గ్రే కలర్ పెట్టుకోండి. ఇలా డ్రాగ్ చేసుకుంటే కరెక్ట్గా షేప్ వస్తుంది. సో చూడండి, మీకు షేప్ వచ్చింది కదా. షేప్లోనే ఏంటంటే పెన్ బిహైండ్ టూల్ అంటే ఈ సెంటర్ పాయింట్ ఒకటి ఉంది చూసారండి. ఈ సెంటర్ పాయింట్ని మీరు పెట్టడానికి ఇక్కడ పెన్ బిహైండ్ టూల్ క్లిక్ చేసి ఈ పాయింట్ని సెంటర్లో పెట్టండి. సో యానిమేషన్ చేసేటప్పుడు అది సెంటర్లోకి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు 3 టూల్ తీసేసుకొని దీనికి ఏం చేస్తారంటే ఈ కార్నర్స్ నుంచి నార్మల్గా ఉన్నాయి కదా. సో దానికి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యాడ్ అని ఉంది కదా. సో యాడ్ క్లిక్ చేసి అందులో రౌండెడ్ కార్నర్ ఉన్నది, దాన్ని క్లిక్ చేసి దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి 10% ఉంది కదా. సో ఇక్కడ పర్సంటేజ్ పెంచుకుంటే ఇక్కడ రౌండ్ కార్నర్స్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 30% పెట్టుకుంటున్నాను, జస్ట్ లైట్ కార్నర్స్ కోసం. ఓకే, నాకు 2 సెలెక్ట్ అయ్యి ఇప్పుడు మూడోది ఏంటంటే సెర్చ్ బటన్. సో ఈ సెర్చ్ బటన్ అనే దాన్ని నేను కిందనే వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా జస్ట్ సెంటర్కి కొంచెం డౌన్ తీసుకొసుకుంటున్నాను. ఓకే, నాకు ఈ 3 బాగానే ఉన్నాయి. ఒకసారి 50%. నైస్. సో నైస్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రేమ్లో పెట్టేసి ఈ మూడిట్లకి కూడా స్కేలింగ్ పెడుతున్నాను. సో స్కేలింగ్లో నుంచి మూడిట్లు కూడా ఒక బటన్ని క్లిక్ చేస్తే, స్టాప్ వాచ్ బటన్ ఒకదాన్ని క్లిక్ చేస్తే మూడిట్లు క్లిక్ అయిపోతుంది. ఎందుకంటే మూడిట్లే సెలెక్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టింగ్ తీసుకెళ్ళి మూడిట్లు కూడా 0 పెడుతున్నాను. ఓకే, నైస్. ప్లే చేసి చూసినట్టయితే నాకు ఈ విధంగా యానిమేషన్ అవుతుంది. సో ఇలా కాకుండా నాకు బౌన్స్ యానిమేషన్ కావాలి. సో బౌన్స్ యానిమేషన్ కావాలంటే ఓకే, ఇందులో ఎక్స్ప్రెషన్స్ మీద క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే కంట్రోల్ ఏ అండ్ కంట్రోల్ సి కీబోర్డ్లో క్లిక్ చేసుకోండి. అంటే కంట్రోల్ ఏ అంటే మొత్తం ఆల్ సెలెక్ట్ చేసుకుని, కంట్రోల్ సి అంటే కాపీ చేస్తున్నారు. దీన్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఆల్ట్ బటన్ పట్టుకొని చూడండి, ఇక్కడ స్కేలింగ్ బటన్ ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ని అడుగుతుంది. సో అక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ చేసేయండి. సో పేస్ట్ చేసేసి ఒకసారి ఇలా సైన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఎక్స్ప్రెషన్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఒక్కసారి కావాలంటే చూడండి, చూసారా? మీకు నేను జస్ట్ ఇక్కడ షేప్ లేయర్ మీద ఇచ్చాను. సో షేప్ లేయర్ ఏమైందంటే బౌన్సీగా చాలా స్మూత్గా రన్ అవుతుంది. మిగతా 2 నార్మల్గా రన్ అవుతున్నాయి. సో మిగతా రెండింటికి కూడా మనం అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసుకుందాం. సో ఆల్ట్ స్టాప్ వాచ్, క్లిక్ ఆన్ స్టాప్ వాచ్. ఓకే, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఆల్ట్ క్లిక్ ఆన్ స్టాప్ వాచ్ అండ్ పేస్ట్. సో మూడిట్లకి కూడా నేను ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చాలా స్మూత్గా ముందుకి వెనక్కి చిన్నది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా లైట్గా కొంచెం మూవ్ చేసుకుంటున్నాను 1 by 1 ప్లే అవ్వడానికి. నైస్, నాకు నచ్చినట్టు వచ్చింది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక టైటిల్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. సో టైటిల్ వచ్చేసి ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్ అని ఒక టైటిల్ని టైప్ చేశాను. సో ఆ టైటిల్కి నేను ఏంటంటే టైప్ రైటర్ అనేసి ఒక యానిమేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, టైప్ రైటర్
ఈ వచ్చింది కదా, ఈ ఫిల్టర్ని తీసుకొచ్చి దీని మీద డ్రాగ్ చేసి టెక్స్ట్ మీద పడిచేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూసుకున్నట్లయితే ఈ విధంగా నాకు అది టైప్ అవుతుంది. సో ఒక్కసారి యూ ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. మరి స్లోగా అనుకుంటే కొంచెం స్పీడ్ పెట్టుకోండి. స్పీడ్ పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా వస్తుంది అది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చేయాలనుకున్నానంటే ఒక క్లిక్ బటన్ పెట్టాలనుకుంటున్నాను. సో కల్సర్ని తీసుకొచ్చాను, కల్సర్ బటన్. ఓకే రైట్, ఈ కల్సర్ బటన్ని ఇలా డ్రాగ్ చేసి మీద డ్రాప్ చేశాను. సో డ్రాప్ చేసి దీని సైజ్ వచ్చేసి 30 కూడా వద్దు, ఒక 20%. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇదే కల్సర్ బటన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. ఇదే కల్సర్ బటన్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని దీనికి పొజిషన్ అనమాట, పీ క్లిక్ చేస్తే పొజిషన్ అని వస్తుంది. సో క్లిక్ చేసుకున్నాను, మళ్ళీ సెంటర్ బటన్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నాను. ఓకే నైస్. మళ్ళీ ఇంకొంచెం మూవ్ చేసి అక్కడ నుంచి కొంచెం మూవ్ చేసిన తర్వాత అక్కడ స్టాప్ వాచ్ మీద ఇక్కడ చూడండి పక్కన యాడ్ కీ ఫ్రేమ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే సేమ్ కీ ఫ్రేమ్, ఇదే కీ ఫ్రేమ్ ఇక్కడ పక్క వస్తుంది. సో ఇంకొంచెం మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఈ కల్సర్ పాయింట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసేయండి. సో ఈ 4 క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెన్స్లోకి వెళ్ళి F9 అనమాట షార్ట్ కట్, ఈజియెస్ట్ చేసేయండి. సో స్మూత్గా వస్తుంది. ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే ఇలాగొచ్చి అలా ఉంటుంది. సో నైస్. ఇలా ఇక్కడ దాకా వెళ్ళి కాసేపు ఆగి ఇటు వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ షేప్ లేయర్ ఉంది కదా, చర్చ్ బటన్ ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి, Ctrl+D. సో ఇంకో చర్చ్ బటన్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడికి ఇలా క్లోజ్ చేసి చిన్న గ్యాప్ ఇవ్వండి. క్లోజ్ చేసి ఆల్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ అండ్ నెక్స్ట్ ఇటు కూడా ఇలాగ వెళ్ళి ఆల్ట్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్ చేయండి. సో మనకి ఇటు ఫ్రేమ్స్ పోతే ఈ సెంటర్లో మాత్రం వస్తుంది. సో దీనికి ఏం చేస్తారంటే జస్ట్ ఫిల్లింగ్ చేయండి, కలర్ ఫిల్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫిల్ అనేది దీని మీద డ్రాగ్ చేస్తే ఇక్కడ కలర్ అనేది అప్లై అవుతుంది. సో కలర్ ఏంటంటే మీరు స్కై బ్లూ కలర్ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ ఒపాసిటీ చూసారా 40% అప్లై చేస్తున్నాను. ఓకే నైస్, నేను అనుకున్నట్టు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బటన్ క్లిక్ చేసి ఇలా సైడ్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఒకసారి మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే చర్చ్ బటన్ వచ్చేసి బటన్ క్లిక్ చేసి ఓకే నైస్. ఇక్కడ నుంచి నాకు యానిమేషన్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి ఇది రొటేషన్ కావాలి. ఇక్కడ నుంచి మనం రొటేషన్ చేసుకోవాలి. సో ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ చర్చ్ లేయర్, సో ఇందులో ఒక కల్సర్ పాయింట్ తప్పించి మిగతా అన్నింటికి కూడా మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని వీటికి రీకంపోజ్ చేసేయండి. రీకంపోజ్ చేసేసి ఇక్కడ ఏం చేస్తారంటే చర్చ్ యానిమేషన్ అని రాయండి. మూవ్ అట్రిబ్యూట్ పెట్టేసి ఓకే చేసుకున్నాను. సో నాకు ఏంటంటే ఈ విధంగా నాకు ఇది మూవ్ అవుతుంది. ఇగో ఈ కల్సర్ బటన్ పైన ఉంటుంది, మిగతా వాటిలో మాత్రం నేను రీకంపోజ్ చేసుకున్నాను. సో నైస్, ఇక్కడ వరకు బాగానే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా క్లిక్ చేసి జస్ట్ ఇలా వదిలేగానే అంటే 4 సెకండ్స్ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఇంకొక లేయర్ తీసుకురండి. అంటే లోగోస్ ఉన్నాయి కదా, ఇది ఈ రెండింటిని మూవ్ చేసుకోండి. ఇమేజెస్ని మూవ్ చేసుకుని మ్యాన్ పెట్టండి. మ్యాన్ పెట్టేసి దీన్ని కూడా ప్రీకంపోజ్ చేసి మూవ్ అట్రిబ్యూట్ చేయండి. మూవ్ అట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లోగో అని రాసుకోండి. లోగో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈ లోగోని కొంచెం చిన్న చేసుకుంటే సైజ్ తగ్గించుకోండి. ఇందులోకి వెళ్ళి 50% సైజ్. సో ఇక్కడ మీరు ఏ విధమైన ఆప్షన్స్ ఇస్తారో అక్కడ కూడా అదే ఏదైనా ఆప్షన్స్ వస్తాయి. సో నేను ఇక్కడ ఏంటంటే 75 పెట్టుకుంటున్నాను. సో నైస్ 75, ఇక్కడ 75 మారింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది నాకు కనిపించదు. సో ఈ లోగోని ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి యానిమేషన్ చేయాలి. దీన్ని ఏం చేస్తారంటే 3D మోడ్లో పెట్టుకోండి. లోగోని కూడా 3D మోడ్లో పెట్టేసేయండి. సో ఈ రెండింటికి కూడా ఏం చేస్తారంటే ఆర్ క్లిక్ చేయండి. ఆర్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని సెట్ ఆఫ్ చేయండి. జస్ట్ ఈ చర్చ్ యానిమేషన్ ఉంది కదా, దీన్ని మాత్రం రొటేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే వై రొటేషన్లో స్టాప్ బటన్ ఉంది కదా, సో దాన్ని ఆన్ చేసుకుంటాం మనం. ఆన్ చేసుకొని జస్ట్ ఇలా సెంటర్ పాయింట్ మూవ్ చేసి దీన్ని ఏం చేస్తారంటే -90 degrees.
సో 90 డిగ్రీస్ పెట్టండి, -90 కాదు, 90 డిగ్రీస్. ఓకే, సెకండ్ వన్ ఏం చేస్తారంటే దీన్ని -90 డిగ్రీస్, కొంచెం ముందుకెళ్ళాక అంటే 0 డిగ్రీస్. సో ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే దీన్ని ఈ విధంగా రొటేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఇవి లోపలికి వెళ్ళి ఇది ముందుకు అనేది మూవ్ అవుతుంది అనమాట. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు ఈజీ ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చెచ్ యానిమేషన్ అనేది అయింది. సో ఇలా రొటేట్ అయింది. సో ఇలాగా ఏ విధంగా రొటేషన్ అయింది. ఇక్కడ రొటేషన్ అయిన తర్వాత నేను జస్ట్ లైట్గా లైట్ స్వాప్ అనేది ఇస్తున్నాను. సో ఈ లోగో బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే లైట్, ఓకే, సిసి లైట్ స్వీప్ అని ఉంది కదా, దీని ఏం చేస్తానంటే ఈ లోగో బటన్ మీద డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కొంచెం కింద పాయింట్లో పెట్టుకొని ఇక్కడ సెంటర్ బటన్ స్టాప్ వాచ్ని ఆన్ చేయండి. ఆన్ చేసి ఇంకొంచెం ముందుకు పంపించి దీన్ని కొంచెం ముందు బటన్ 3 బటన్ ఫ్రేమ్ చేసి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయండి. వదిలేస్తే సో ఒకసారి దీనికి యూ బటన్ ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ స్వాప్ అనేది వచ్చింది. ఓకేనా, F9. ఓకే, అంటే ఇలాగ వచ్చి ఈ విధంగా వెళ్తుంది అనమాట. సో మీద అంత డమ్మీగా ఉంటుంది. సో నేను ఫస్ట్లో 10 ఫ్రేమ్స్ పెట్టుకున్నాను కదా, జస్ట్ నాకు 7 ఫ్రేమ్స్ సరిపోతుంది. సో ఇది ఎండింగ్ పాయింట్ కాబట్టి 7 ఫ్రేమ్తో ఎండింగ్ పాయింట్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే N బటన్ అంటే కీబోర్డ్లో N ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి నేను 0ని ప్రెస్ చేసి చూసినట్లయితే నాకు ఫస్ట్ నుంచి అది రెండరింగ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే ఓకే, ఈ విధంగా మనకి గూగుల్ చెచ్ యానిమేషన్ అనేది జరుగుతుంది. ఇంకొక రకంగా ఏంటంటే మనం ఇక్కడ ఈ లోగోని కానీ లేకపోతే ఇక్కడ ఈ టెక్స్ట్ని కానీ మనం మార్చాలనుకుంటే ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చెచ్ యానిమేషన్లోకి వెళ్తే ఇక్కడ టెక్స్ట్ని మార్చుకోవడం అవుతుంది. చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్ దగ్గర ప్రీమియర్ ప్రో అని ఇస్తాను, ప్రీమియర్ ప్రో అని ఇచ్చాను. సో అలాగే మనం లోగోని మార్చాలంటే ఇక్కడ లోగోని క్లిక్ చేసాం కదా, అంటే ఈ చెచ్ యానిమేషన్లో లోగోని ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ లోగోని వస్తుంది. ఈ లోగో మీద ఏంటంటే ఇంకొక లోగోని మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు డైరెక్ట్గా ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకుంటే సేమ్ సైజులోకి లోగో యాడ్ అయిపోతుంది. లేదనుకుంటే కిందకి డైరెక్ట్గా లోగోని మీరు ఇలా యాడ్ చేసి సైజ్ తగ్గించుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా మనకు లోగో వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఈ యానిమేషన్ ఎలా వస్తుందో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా నచ్చినట్లు యానిమేషన్ చేసుకోవచ్చు.